ఒక రామచిలుక వచ్చి మా వెంకటేశ్వర స్వామిని అడిగిందంటండి. తండ్రి తండ్రి, ఈ మనుషులు ఉన్నారు కదా, అస్సలు వాళ్ళకి ఆత్మవిశ్వాసంపై నమ్మకం ఉండదు, ఆత్మవిశ్వాసమే ఉండదు. ఏ విధంగా ఉండాలి తండ్రి ప్రజలు అని ఆ రామచిలుక ఈ తండ్రిని అడిగిందంటండి. అప్పుడు ఈ తండ్రి ఇంత చక్కగా సమాధానం చెప్పాడంట. పక్షులు రెక్కలొచ్చాక గూళ్ళని వీడి కన్నవాటితో బంధాన్ని వీడి నీలాకాశంలోకి ఎగిరిపోతుంటాయి కదా రామచిలుక. మరి మీరందరూ పక్షి జాతులందరూ మీ ఆహారాన్ని మీరే సేకరించుకుంటారు. సమయం వచ్చినప్పుడు మీ జంటను మీరే ఏర్పరచుకుంటారు. బాధ్యతలను సంక్రమంగా నిర్వర్తించేందుకు మనుషులు పశు పక్షాదుల నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. మనిషి ఒక పద్ధతిగా ఎలా నడుచుకోవాలో తెలియజెప్పేందుకే దైవం అంటే నేను ఈ ప్రకృతిని, మూగజీవాలను సృజించి చెబుతాడు. ఈ పద్ధతిని నిశ్చయ భావంతో పాటిస్తే చాలు రామ, జీవితంలో విజయం తథ్యం అన్నాడు. రామచిలుక ఆలోచనలో పడింది. ఏంటి తండ్రి అంత మాట అనేస్తేవి? ప్రకృతి నుంచి మనుషులు నేర్చుకోవాలా? ఏ విధంగా తండ్రి అంటే అంతెందుకు రామచిలుక? శ్రీమన్నారాయణం చెబుతుంది కదా, మూగజీవాలను సృజించాలే. ప్రకృతిని ప్రేమతో సృజిస్తే మనం అనుకున్నది సాధించవచ్చు. ప్రకృతి దైవం అని శ్రీమన్నారాయణం చెబుతూనే ఉంది కదా, మళ్ళీ నేను కొత్తగా వివరించాలా నీకు అని రామచిలుకకు చెప్పాడంటండి. ఇక వశిష్ఠుడు శ్రీరాముడితో ఇదే మాట చెబుతాడు. ఈ పద్ధతిని నిశ్చయ భావంతో పాటిస్తే రామ, జీవితంలో విజయం తథ్యమన్నాడు. మూగజీవాలకు మాట రాదు. ఆ వైకల్యాన్ని అనుభవిస్తూనే తమ జీవితాన్ని తామే సక్రమంగా నడుపుకుంటాయి. మనిషికి మాట అనే గొప్ప అవకాశం ఉంది రామచిలుక. ఔన్నత్యానికి అవసరమైన అన్ని వనరులను దేహంలో దైవం అమర్చాడు. అయినా సరే అనుకున్నది సాధించలేక ఈ మనుషులు సతమతం కావడం, తనపై తనకు నమ్మకం లేకపోవడం వల్లే అంటాడు మన చాణక్యుడు నేర్పిన నీతి దర్పణంలో. ఇంకా నేను ఏం వివరించాలి చిలుక నీకు? నేను చెయ్యగలను అని అనుకునేదే ఆత్మవిశ్వాసం. ప్రతిభ ఉండి ఆత్మవిశ్వాసం లేకపోతే మాత్రం ఏ రంగంలోనైనా ఎవరైనా సరిగ్గా రాణించలేరు. ఆత్మవిశ్వాసం అనేది మనిషికి ఒక దివ్య ఔషధంలా పనిచేస్తుంది. దృఢమైన సంకల్పం ఉంటే ఎవరైనా ఏదైనా సాధించగలరు. మనిషికి సాధ్యం కానిదంటూ ఏమీ లేదని, జాతి వివక్షతకు వ్యతిరేకంగా జీవితమంతా పోరాటం చేసిన నెల్సన్ మండేలాను చూసి కూడా ఈ ప్రజలు నేర్చుకోవచ్చు. ఇక ఏ పనినైనా సాధించే వరకు అది అసాధ్యంగానే అనిపిస్తుందని ముందు మన మీద మనకు సరైన అవగాహన ఉండాలి. ఈ అవగాహన మన మాటలలో ధ్వనించాలి. ఓటమి విజయానికి మెట్టు అన్నాడు శ్రీకృష్ణుడు. ఇక నేను ఏమనాలి చిలుక? శ్రీకృష్ణ అవతారంలో కూడా మనుషులకి ఎన్నో నేర్పించాను. మనుషుల్లో కొందరి జీవితంలో ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగారు అన్ని కష్టాలు అధిగమించి. వాళ్ళని చూసి కూడా వీళ్ళు ఎంతో ఆత్మవిశ్వాసంతో మెలగొచ్చు. ఇక రామచిలుక తండ్రిని ఒక మాట అడిగిందంటండి లాస్ట్కు. తండ్రి తండ్రి, చివరిగా చెప్పు తండ్రి, ఏ విధంగా ఉండాలి? ఎన్నో నేర్చుకోవచ్చు, కానీ వీళ్ళకి సింపుల్గా చెప్పు, అర్థమయ్యేటట్టు మానవులకు అని ఆ రామచిలుక ఆ తండ్రిని అడిగిందంటండి. అప్పుడు ఆ తండ్రి తాము ఎందుకు ఓడిపోతున్నామో అని ప్రశ్నించుకునేవాడే తప్పకుండా విజయం సాధిస్తాడు. ఇప్పటికీ యువతీ యువకులు అపజయాన్ని తట్టుకోలేక ప్రాణాలు తీసుకుంటున్నారు. కన్నవారిని శోకలపాలు చేస్తున్నారు. మానవ జన్మ అపురూపం. ఏదైనా సాధించేందుకే దైవం ఈ శరీరాన్ని ఇచ్చాడు. శరీరమాధ్యం కలు ధర్మ సాధనం అంటాడు కాళిదాసు. కుమార సంభవంలో పాండవులు ఆత్మవిశ్వాసంతో అరణ్య అజ్ఞాతవాసాలను పూర్తి చేసుకొని యుద్ధం చేసి విజయం సాధించారు కదా, వారిని చూసి కూడా నేర్చుకోవచ్చు కదా ఈ మనుషులు. అంతెందుకు చిలుక, తప్పుడు ఆలోచనలకు మన మనసులో చోటు ఉండకూడదు. వాటి వల్ల ఆత్మవిశ్వాసం దెబ్బతినే ప్రమాదం ఉంది. మంచి ప్రవచనాలు వినాలే. నువ్వే చెప్పు చిలుక, నువ్వు ఒక పక్షివై ఉండి చాగంటి కోటేశ్వరరావు, గరికపాటి నరసింహారావు గారు గురువులు చెప్తుంటే నువ్వు పక్షివయ్యి వింటావు కదా చిలుక. మరి మానవులయ్యుండి వీళ్ళు కూడా వినొచ్చు కదా చిలుక.
ఇక ఎవరైనా గొప్ప పనులు చేసేటప్పుడు వారితో సన్నిహిత్యానికి ప్రయత్నించాలి. ఎప్పుడు ముందు వరుసలోనే కూర్చోవాలి. వేదికపై ఎక్కి చక్కగా మాట్లాడగలగాలి. మన పని మీదే ఎక్కువగా సమయం కేటాయించుకోవాలి. మన వాళ్ళ విశ్వాసాన్ని మనం చూరగొనగనబడే మనలో ఉన్న ఆత్మవిశ్వాసానికి ప్రతీక అంటాడు చాణక్యుడు. ఇంకా నేను ఏమి చెప్పాలి చిలుక నీకు? విజయం సాధించిన వారికి సాధించని వారికి మధ్య తేడా ఈ యొక్క ఆత్మవిశ్వాసమే. గెలుపు మన అందుబాటులో ఉంటుందని అనేవారు. ఆత్మవిశ్వాసం అనేది మహా అద్భుతమైన గుణం. ఒక వ్యక్తి తన సరిహద్దులను అధిగమించి తనలోని నమ్మకాన్ని ప్రోత్సహించే మానసిక స్థితిని అది తెలియజేస్తుంది. అంతెందుకు రామచిలుక, ఈ సురేశ్వరి కాళీమాత ఛానళ్ళు మొదట ఆధ్యాత్మికత వైపు ఎవరు మొగ్గు చూపుతారో, ఆధ్యాత్మికత అంటే అందరికీ కొద్దిపాటి ఒక 10 నిమిషాల్లో సమయాన్ని కేటాయించుకోవడమే అనే తరుణంలో ఉన్న ఈ పరిస్థితులలో ఒక 100 సబ్స్క్రైబ్స్ కావడానికి తనకు 5 నెలల సమయం తీసుకుందంట. చూడు, ఇప్పుడు అతి తక్కువ సమయంలోనే 700 పైగా సబ్స్క్రైబ్ అవ్వారు. ఎందుకుండదు? ఆత్మవిశ్వాసం గట్టిగా ఉంటే ఖచ్చితంగా ఆ భగవంతుడు అంటే నేను వెంకటేశ్వర స్వామిని తప్పకుండా ఏదో ఒక రూపంలో ఏదో ఒక రోజు ఖచ్చితంగా వాళ్ళను అనుగ్రహిస్తాను అని రామచిలుకకు ఆ తండ్రి వివరించాడంటండి. ఇక రామచిలుక చివరిగా ఒక విషయం చెప్తా, గుర్తుపెట్టుకో. సందేహం నుంచి విముక్తి పొందడానికి, తనను తాను ప్రేమించుకోవడానికి, విజయానికి నమ్మకం సహాయం చేస్తుంది. వైఫల్యాలను ఎదుర్కోవడానికి ఈ నమ్మకమే దోహదపడుతుంది. ఆశావాదం ఆత్మవిశ్వాసానికి మరో రూపం. ఆశయాలను సాధించేందుకు తనను తాను నమ్మే గుణాన్ని కలిగి ఉండాలి అంటారు రవీంద్రనాథ్ ఠాగూర్ తన గీతాంజలిలో. అలాంటి కవులను చూసైనా ఈ జనాలు నేర్చుకోవాలి. ఇక ఇలాంటి వారు సొంత సామర్థ్యంపై ఆధారపడతారు. ఈ సామర్థ్యం వల్ల ప్రతికూల ఆలోచనలు దరిచేరవు. అప్పుడు ఎల్లడెల్లా ఎక్కడికైనా విజయం వారిదే అవుతుంది. ఇంకా ఆ తండ్రి విధంగా చిలుకకు వివరించినెంబడే రామచిలుక నమస్కరించి, తండ్రి ఎంత చక్కగా వివరించావు, నీకు శతకోటి ప్రణామాలు వెంకటేశ్వర స్వామి అని ఆ చిలుక ఆ తండ్రిని ఆశీస్సులు తీసుకొని వెళ్ళిపోయిందంటండి అడవిలోకి. ఇక ఏమనిపిస్తుందండి మీకు మా వీడియో చూస్తే? ఖచ్చితంగా కామెంట్ చేయండి. మన సనాతన ధర్మంలో జీవితంలో ఎలా వెలుగాలో కాకుండా జీవితానికి అర్థాన్ని సూచించే అతి మహిమాన్వితమైన గొప్ప సనాతన ధర్మం మన హిందూ ధర్మం. ఇక ఆలస్యం ఎందుకు? మనం అందరము ప్రతిరోజు ఆత్మవిశ్వాసంతో ఉండి మన ధర్మాన్ని మనం రక్షించుకుందాం.